గుడ్ మార్నింగ్ గైస్. సో నా పేరు రఘురామ్. నేను వచ్చేసి బ్లూ స్టార్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా 2 స్టేట్స్ మార్కెటింగ్ ఆపరేషన్స్ చూసుకుంటాను. సో ఈరోజు వచ్చేసి మనము టీఎల్, ఆర్ఎస్ఓ అండ్ బిఎస్ఓ, సో ఈ ముగ్గురు కూడా మనకి 3 డిఫరెంట్ కేటగిరీ పర్సన్స్ అనమాట. సో వీళ్ళు ఎవరన్నా కొత్తగా జాయిన్ అయినప్పుడు వాళ్ళకి మనకి స్టోర్ విజిట్స్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఓకే, సో ఈ వీడియో అనేది మీరు కంప్లీట్గా వినండి. ఇన్ కేస్ ఒకవేళ అర్థమైపోతే 2 టైమ్స్ 3 టైమ్స్ అనేది ఈ వీడియో వినండి. వినిన తర్వాత కూడా స్టిల్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే మీరు నాకు కానీ లేదా మీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ లేదా మీ ఏఎస్ఎంకి కానీ కాల్ చేసి మీరు ఆ డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి నేను ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో మీరు కొంచెం క్లియర్గా వినండి. సో ఫస్ట్ది వచ్చేసి పీజేపీ అప్రూవల్. సో మీరు ఏదన్నా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు డే అనేది స్టార్ట్ అయినప్పుడు మీరు 10 గంటల కన్నా ముందు మీరు ఈరోజు ఏ స్టోర్స్ వెళ్ళాలనుకుంటున్నారు అనేది మీరు ఆ స్టోర్స్ అని మీరు అప్లై చేయాలి అప్లికేషన్లో. ఓకే, వీటికి సంబంధించి మీరు ఏజెన్సీ అనేవాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇంకా ఇప్పటికీ ఏజెన్సీ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోకపోతే మీకు లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. మీరు జాయిన్ అయినప్పుడు మీకు ఏజెన్సీ తరపు నుంచి ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటలకి మొత్తం అది మనకి అన్ని లాంగ్వేజెస్లో కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ లింక్ అనేది క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా జాయిన్ అయ్యి మీరు ఆ ట్రైనింగ్ అనేది పొందొచ్చు. అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి, అప్లికేషన్లో ఉండే ఆప్షన్స్ ఏంటి అనేది మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో మీరు ఆ ట్రైనింగ్ అనేది మీరు అందులో జాయిన్ అయ్యి తెలుసుకోండి. అంతేగాని నాకు ఎవరు చెప్పలేదు, నాకు ఇంకా తెలియదు అని చెప్పేసి మీరు అలా కామ్గా ఉండొద్దు. మీకు తెలియకపోతే అడిగి తెలుసుకోండి. అంతేగాని ఇక్కడ ఎవరు కూడా మనకి స్పూన్ పెట్టి అన్నం తినిపించరు. సో మనకి ఆ మాత్రం మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మనమే అడిగి తెలుసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి స్టోర్ విజిట్స్కి సంబంధించి పీజేపీ అప్రూవల్. ప్రతిరోజు కూడా మీరు ఏ రోజులైతే మీరు మార్కెట్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ రోజులు మనకి వర్కింగ్ డేస్ అన్ని రోజులు కూడా మార్నింగ్ 10 కన్నా ముందే మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు ఏ స్టోర్స్ వెళ్ళాలనుకుంటున్నారు అనేది అప్లై చేయాలి. కంపల్సరీగా అప్లై చేయాలి. ఓకే, ఇది మీరు అప్లై చేసిన తర్వాత ఇవి నా దగ్గరికి వస్తాయి. అది నేను సెలెక్ట్ చేసి నేను అప్రూవల్ ఇచ్చిన తర్వాత మీరు స్టోర్ విజిట్స్ వెళ్ళి మార్క్ చేయడానికి అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ అప్లై చేయలేదు మరి ఏమవుతుంది అని అంటే మీరు స్టోర్స్ దగ్గరికి వెళ్ళి మీరు అటెండెన్స్లో ఆ స్టోర్ ఎంట్రీ అనేది చేసేటప్పుడు మీకు ఆ షాప్ అనేది చూపించదు. ఒకవేళ చూపించినా కానీ మీరు ఆ స్టోర్ అనేది ఎంట్రీ చేయడానికి అవ్వదు, ఎందుకంటే అప్రూవల్కి అప్లై చేయలేదు కాబట్టి. ఓకే, సో మీరు 10 కన్నా ముందే ఈరోజు మీకు ఎటు వెళ్తారు ఏం చేస్తారు అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి సో మీరు ముందుగానే అప్లై చేసి ఇబ్బంది పడకుండా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి స్టోర్ విజిట్. మీరు ఏ స్టోర్ అయితే విజిట్ చేస్తారో కంపల్సరీ ఆ స్టోర్ అనేది విజిట్లో మార్క్ చేయాలి. ఓకే, సో మీకు ఏదైనా ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా కొత్త స్టోర్స్కి వెళ్ళారనుకోండి ఆ స్టోర్ అనేది మీరు ఐడి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ప్రతి స్టోర్కి ఒక ఐడి ఉంటుంది. ఎట్లయితే ప్రతి ఎంప్లాయీకి కూడా ఒక ఎంప్లాయీ ఐడి ఉంటుందో అలానే ప్రతి స్టోర్కి కూడా ఒక ఐడి అనేది ఉంటుంది. స్టోర్ కోడ్ అంటారు దాన్ని. ఆ స్టోర్ కోడ్ అనేది ఆల్రెడీ మీ దగ్గర ఉన్న స్టోర్స్ మీ దగ్గర ఉండొచ్చు, అండ్ లేని స్టోర్స్ ఏవైతే కొత్తగా ఓపెన్ అయిన స్టోర్స్ ఉంటాయో లేదా మీరు ఏదైనా కొత్తగా వెళ్ళిన మార్కెట్లో ఉండే స్టోర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మాన్యువల్గా మీరు ఒక మెసేజ్ అనేది ఏజెన్సీ వాళ్ళకి ఫార్వర్డ్ చేసి మీరు ఆ స్టోర్ కోడ్ అనేది క్రియేట్ చేయించుకోవాలి. వాళ్ళు క్రియేట్ చేసి మీకు గ్రూప్లో మెసేజ్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆ స్టోర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ స్టోర్ ఎంట్రీ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా మీరు కంపల్సరీ చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ మీరు స్టోర్ అనేది ఎంట్రీ కానీ చేయలేదు అని అంటే ఆ స్టోరు మీరు విజిట్ చేసినట్టు మేము కన్సిడర్ చేయము. ఆ స్టోర్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కూడా మీకు రావు. ఓకే, నెక్స్ట్ వచ్చి బిల్ అప్లోడ్. మీరు స్టోర్ విజిట్ చేసే ప్రతిసారి కూడా మీకు బిల్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అనేది అక్కడ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈరోజు మీరు 5 స్టోర్స్ విజిట్ చేశారు. మీరు 5 టైమ్స్ ఎంటర్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా మీకు ఆప్షన్ అనేది అక్కడ చూపిస్తుంది అనమాట. మీ దగ్గర ఒకవేళ బిల్ ఏదన్నా ఉంది అని అంటే ఆ బిల్ ఫోటో అక్కడ అప్లోడ్ చేసి మీరు అమౌంట్ ఎంటర్ చేస్తారు. ఒకవేళ బిల్ ఏమీ లేదు అని అంటే 0 అని చెప్పేసి అమౌంట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు. కానీ కంపల్సరీ అయితే మీకు ఆప్షన్ చూపిస్తుంది. సో అందుకే మీకు ఏ రోజు బిల్స్ ఆ రోజే మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ ఈరోజు ఏమైనా బిల్స్ అప్లోడ్ చేయలేకపోయాను అంటే నెక్స్ట్ డే కంపల్సరీ చేయండి. ఈరోజు మీరు ట్రావెల్ చేసినవి ఒక వారం తర్వాత 3-4 రోజుల తర్వాత అప్లోడ్ చేస్తారు అని అంటే మటుకు యాక్సెప్ట్ చేయరు. అవి చాలా కన్ఫ్యూజన్స్కి దారి తీస్తాయి. మాకు మ్యాక్సిమం ఏంటంటే అందులో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా అమౌంట్లు కూడా తగ్గించేస్తారు ఏజెన్సీ వాళ్ళు. ఏ రోజు బిల్స్ ఆ రోజే మీరు అప్లోడ్ చేస్తే ఏంటంటే మేము చెక్ చేసేటప్పుడు మాకు చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకునేదానికి, అండ్ ఏజెన్సీ వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లెయిమ్ రిమార్క్స్.
ఎగ్జాంపుల్ మనకి మీరు ప్రతిసారి మనకి క్లెయిమ్ అమౌంట్ అప్లోడ్ చేసినాక కింద రిమార్క్స్ అని చెప్పేసి ఒక చిన్న హెడ్డింగ్ అనేది ఉంటుంది. అక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ బిల్ అనేది మీరు అప్లోడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ బిల్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, ఫుడ్ బిల్ 100 రూపీస్, లేదా ఫుడ్ బిల్ 150 రూపీస్, లేదంటే ట్రైన్ టికెట్ 110 రూపీస్, ఓకే, లేదా హోటల్ బిల్ 1000 రూపీస్. లేదంటే ఒకవేళ మీరు లోకల్ క్లెయిమ్ అప్లోడ్ చేస్తున్నారు, లోకల్ క్లెయిమ్ 5 స్టోర్స్ విజిటెడ్ 150 రూపీస్. ఒకవేళ అప్ కంట్రీ విజిట్ చేస్తున్నారు అనుకోండి, అప్ కంట్రీ లోకల్ కన్వేయన్స్ 5 స్టోర్స్ విజిటెడ్ 250 రూపీస్. ఇట్లా మీరు రిమార్క్స్ అనేవి మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే, మేము మీ అమౌంట్స్ చెక్ చేసేటప్పుడు మీరు అంటే ఏ టైప్ ఆఫ్ బిల్ పెట్టారు అండ్ ఆ అమౌంట్ లిమిట్ ఎంత, ఎన్ని స్టోర్స్ విజిట్ చేశారు, ఇవన్నీ కూడా మేము ప్రతి లైన్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ మీరు రిమార్క్స్ కానీ ప్రాపర్గా కానీ ఎంటర్ చేశారు అని అంటే, మేము ఫస్ట్ టైం చూడంగానే మాకు అర్థమైపోతుంది ఇతను ఈ ట్రైన్ టికెట్ అనేది అప్లోడ్ చేశాడు, లేదా ఇతను స్టోర్ విజిట్స్ అమౌంట్ అప్లోడ్ చేశాడు, సో దీనికి ఇన్ని విజిట్స్ చేశాడు, ఇంత అమౌంట్ అయిందని చెప్పేసి అది చూడంగానే అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ మేము క్రాస్ చెక్ చేసుకొని అప్రూవ్ చేస్తాం. సో రిమార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎంటీగా మటుకు వదిలేయొద్దు. ఇవన్నీ నేను ఎందుకు మీకు ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను అని అంటే, మీరు ఎప్పుడూ కూడా క్లెయిమ్స్ అప్లోడ్ చేసేటప్పుడు అవతల వ్యక్తికి ఏం తెలియదు అన్నట్టుగా మీరు అప్లోడ్ చేయండి. ఇవన్నీ డబ్బులకు సంబంధించిన విషయం కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా అప్లోడ్ చేస్తే ఆ చెక్ చేసేవాడికి అంత ఈజీగా ఉంటుంది. అండ్ వాడు కూడా మీరు అప్లోడ్ చేసిన అమౌంట్లంతా కూడా అప్రూవ్ చేయడానికే ట్రై చేస్తాడు, ఎక్కడ తగ్గించకుండా. ఓకే, ఈ విధంగా జరగడం వల్ల మీకు ఇబ్బంది ఉండదు అండ్ మాకు కూడా ఈజీగా ఉంటుంది కొంచెం చేయడానికి. ఎందుకంటే మేము చెక్ చేసేది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సుమారుగా నన్నే తీసుకుంటే నేను 15 మందికి చెక్ చేయాలి ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఒక 15 మందికే నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను అని అంటే, ఇప్పుడు హెడ్ ఆఫీస్లో కూర్చున్నవాడు వాడు 40 మంది, 50 మందివి, 100 మందివి చెక్ చేయాలి వాడు. సో మీరు ఇష్టం వచ్చినట్లు అప్లోడ్ చేస్తే వాడు కూడా ఇష్టం వచ్చినట్లు చెక్ చేస్తాడు. అమౌంట్లన్నీ కట్ చేసుకుంటూ పోయినప్పుడు మళ్ళీ ఫైనల్గా మీరే ఇబ్బంది పడతారు. ఒకసారి అమౌంట్ కట్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ అది మీరు ప్రాపర్గా ఒరిజినల్స్ సబ్మిట్ చేసినా కానీ మిస్టేక్ జరిగిపోయిన తర్వాత వెనక్కి తీసుకొని రాలేం. ఓకే, సో మీకు అందరికీ నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను మీ సైడ్ మాట్లాడుతున్నాను అండ్ కంపెనీ సైడ్ నుంచి కూడా, రెండు సైడ్ల నుంచి ఆలోచించి మాట్లాడుతున్నాను. మీరు జాగ్రత్తగా క్లెయిమ్స్ అప్లోడ్ చేయండి. 100% అవన్నీ కూడా జెన్యూన్గా ఉంటే కంపల్సరీ అప్రూవ్ అనేవి అవుతాయి, మీకేం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. బాయ్.